తెలుగు సినిమా ప్రేక్షకులకు భద్రాజీ ఆర్టిస్ట్ అమలాపురం నమస్కారం. ఈరోజు నేను ఫస్ట్ షోకి రజాకార్ ఉద్యమం మీద సినిమా తీశారు. రజాకార్ అని మంచి సినిమా వచ్చిందండి అమలాపురం. ఈరోజు వెళ్ళాను. ఆల్రెడీ బాగుందని చెప్తే దాని డైరెక్టర్ గారు వై సత్యనారాయణ గారు మనకి బాహుబలి, మగధీర అలాంటి సినిమాలు టెక్నికల్ వాల్యూస్తో చేశారు, చాలా గొప్పగా తీశారు. కానీ స్వాతంత్ర సమరంలో తరువాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రజాకార్ ఉద్యమం హైదరాబాద్లో చాలా పాపులర్ అయింది. చాలా మన హిందువుల్ని రజాకార్స్ చాలా ఇబ్బంది పెట్టడం, మానవ ప్రాణాలు దోచుకోవడం, అనేక రకాల సమస్యలతో వాళ్ళని ఇబ్బంది పెట్టేది అని మనం తెలుసుకున్నాం. ఇది ఎప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947. నేను పుట్టింది 1957, అంటే 10 సంవత్సరాలు స్వతంత్రం తర్వాత నేను పుట్టాను అనుకోండి. అంతకుముందు ఈ చరిత్ర జరిగింది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 47 వస్తే 48లో ఈ సంగ్రామానికి ఒక అణచివేతకి నాంది జరిగింది. ఎవరి ద్వారా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా. కానీ ఆ సినిమాని మనం ఇప్పుడు సినిమాకి తీశారు ఇన్నాళ్ళకి. అప్పుడు మనం పుస్తకాలు ఏవి చదువుకున్నాం? రజాకారులు హిందువుల కోసకోత కోసారట, లక్షలాది మందిని చంపేశారట, అనేక మానభంగాలు, అనేక రకాల దుష్కార్యాలు చేసి మన హిందూ సామ్రాజ్యాన్ని అణగదొక్కాలి. ఇదంతా తుర్కిస్తాన్ అనే ఒక పేరుతో ఒక దేశంగత పరిగణించేలా చేసుకోవాలని చేశారు. అందులో మెయిన్ పాత్రధారి రష్మి. అలాగే నిజాంల బాబుని మిస్లీడ్ చేసి ఈ రష్మి అనేవాడు ఇంకొకరు కలిసి ఈ రజాకార ఉద్యమాన్ని నడిపి హిందువులు ఊసకోత కోసి వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు చేశారు. కానీ ఆ సినిమా ఇవాళ చూశారండి, మనం చెప్పుకోవడం కాదు, అప్పుడు జరిగిన ఇనిషియేటివ్లు మనం విన్నాం, చదివాం. కానీ దృశ్యపూర్వకంగా వై సత్యనారాయణ డైరెక్టర్ గారు నిజంగా విప్లవ డైరెక్టర్ గారు అనుకో అనొచ్చు. చాలా అద్భుతంగా మనకి ప్రతి విషయం కూడా, ప్రతి ఇన్సిడెంట్ కూడా చిత్రీకరణ అదిరిపోయిందండి. అలాగే కూడా మన ఇంద్రజా గారు కూడా మంచి వేషం, ఐలమ్మ వేషం చేశారు, చాలా అద్భుతం. అలాగే మన అనసూయ గారు కూడా మంచి వేషం చేశారు. ఈ తెలంగాణ పండగ సందర్భంగా వాళ్ళు చూసినప్పుడు వీళ్ళందరూ వచ్చి రజాకారులు వచ్చి వాళ్ళందరినీ హింసించడం, నానా బీభత్సం చేయడం అనేది జరిగేది. అని మనం ఎన్నో అవన్నీ కూడా దృశ్యపూర్వకంగా చాలా ప్రతి మైన్యూట్ పాయింట్ కూడా, అంటే ఫైట్స్ కానీ, యొక్క సైన్యాల సమీకరణ కానీ, సైనిక మూమెంట్స్ కానీ అద్భుతంగా చిత్రీకరించారండి. చెప్పడం కానీ నైస్. మంచి డైరెక్టర్. మరి ఎందాలో మనం తెలియలేదు ఈయన ఎవరో. మంచి డైరెక్టర్ గారు వై సత్యనారాయణ గారు అద్భుతంగా చేశారు. ఈ సినిమాని దయచేసి నేను ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చూడండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకు ఒక స్పందన కలిగింది. ఇలా జరిగిందా, ఇలా హింస పెట్టారా, ఇన్ని అవమానాలు, అలాగే బలాత్కారాలు, చావులు, పిల్లలను చంపేయడం, వేలాది మందిని చంపేసి నూతులు పారేయడం, చెట్టుకి ఉరి తీసేయడం, ఇవన్నీ చదివాము. ఇవన్నీ దృశ్యపూర్వకంగా చూస్తుంటే మనకి మనసు ఎంత స్పందిస్తుందో తెలుసండి, అద్భుతమైన స్పందిస్తుంది. కానీ ఇలాంటి సినిమాలు మనం పోషించాలి, పెంచాలి. తప్పకుండా కూడా ఒక్కసారైనా థియేటర్కి వెళ్ళి చూడండి. లేకపోతే ఏదో ఓటీటీలో వస్తుంది కాదు, థియేటర్కి వెళ్ళి చూసి ఆయన ఆనందం పొందండి. ఒక్కొక్క ఆర్టిస్ట్ నటించారంటే రష్మి ఆయన అదిరిపోయింది ఆయన నటన. అలాగే నైజాం నవాబు చేసిన మాటలు లేకపోతే తక్కువ ఉన్న ఆయన ఫీలింగ్స్లో అద్భుతం. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్టు రెచ్చిపోయి నటించారండి. మెయిన్ ముఖ్యంగా వల్లభాయ్ పటేల్ పాత్రధారి చాలా సౌమ్యంగా నటించారు. ఆయన బహుశా తమిళ ఆర్టిస్ట్ ఉంటాడు. ఆయన నళినీకాంత్ అనుకుంటాను, ఆయన బహుశా చాలా బాగా చేశాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకొచ్చాడు. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమాల్లో ఒక్కసారైనా మనం ఏదో వేషం వేయాలి, అలా వేస్తే కానీ మాకు సంతృప్తి తీరదనే ఒక రకమైన ఆశ కలిగింది. ఉండాలి ప్రతి ఆర్టిస్ట్ అనేవాడు అలాంటి ఆశ ఉండాలి. ఇలాంటి వేషం నేను చెయ్యాలి అనే ఉండాలి. కానీ నేను ఒక మాత్రం చెప్తున్నాను, నేను 2 సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసి ఇప్పుడు 2003, 2009 చేశాను. చేతులు కాల్చుకున్న మాట వాస్తవం. కానీ మళ్ళా నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకు భగవంతుడు ఆర్థికంగా నన్ను డెవలప్ చేసి మళ్ళా సినిమా తీసే స్టేటస్ నాకు ఇస్తే ఈ వై సత్యనారాయణ డైరెక్టర్ గారు పెట్టేది సినిమా కంపల్సరీగా తీస్తానండి. ఏదో మిరకిల్ సినిమా నేను చేస్తాను.
ఎందుకంటే నాకు కొంచెం ఊహ ఉంది, కానీ ఆర్థిక పరిస్థితులు కలిసి రావాలి. ఎవరు నాకు కలిసి వస్తే డెఫినెట్గా భగవంతుడు నాకు ప్రసాదిస్తే డెఫినెట్గా సినిమా తీస్తాను. ఓకే సార్. అయినా సరే మీరు తప్పకుండా ఈ సినిమా చూడండి. రజాకార్, వై సత్యనారాయణ డైరెక్టర్. తప్పకుండా చూడండి, మంచి ఆనందం కలుగుతుంది. నీకు సీన్ చూస్తుంటే నిజంగా జరుగుతుందా అన్న లెవెల్లో ఆ చిత్రీకరణ, కెమెరా వర్క్ ఏమిటండి, డైరెక్టర్ గారు ఆర్ట్ కూడా బెల్లె మంచి మంచి సెట్టింగ్స్ చేశారంటే ఆర్ట్ కూడా అంత బాగా ఈ సినిమా తీశారు. తీసిన ఆ యొక్క క్రూ, రజాకార్ సినిమా తీసిన క్రూ అందరికీ కూడా నేను నమస్సుమాంజలి అర్పించుకుంటున్నాను. తప్పకుండా ఆ సినిమా చూడండి. చిన్న సినిమాని బతికించండి. మన తెలుగు ఇండస్ట్రీని బాగు చేయండి. నమస్తే సార్.